హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మా కన్నయ్య బై బర్త్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో బ్యూటిఫుల్ మూమెంట్స్ అండ్ మర్చిపోలేని మూమెంట్స్ చాలా ఉన్నాయి. సో ఈ వీడియో వచ్చేసి మా కన్నయ్య పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేం గెటప్స్ వేసాము, ఎలా రెడీ చేయించాము, మంత్లీ ఫోటోషూట్ ఏం చేయించాము అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదైతే ఇంకా అన్ఫర్గటబుల్ మూమెంట్, చాలా బ్యూటిఫుల్ మూమెంట్ అనమాట. అసలు మర్చిపోలేని మూమెంట్. మా కన్నయ్య పుట్టినరోజు అయితే అది ఆ హ్యాపీనెస్ అనేది మన మాటల్లో చెప్పలేమన్నమాట. సో అందరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే అసలు అది మాటల్లో చెప్పలేండి. అసలు అందరు ఫుల్ హ్యాపీ అనమాట. అండ్ ఇది వచ్చేసి మా కన్నయ్య పుట్టగానే బారసాల ఫంక్షన్ చేసామన్నమాట. బారసాల ఫంక్షన్ చేసేసి నేమింగ్ సెరమోనీ అండ్ ఉయ్యాలలో వేసామన్నమాట. ఇది వచ్చేసి ప్రహాన్స్ నేమ్ రివీలింగ్ సెరమోనీ. ఇక్కడ ప్రహాన్స్ అని వెనక పెట్టేసి దాని మీద బెలూన్స్ అన్నీ పెట్టేసి ఇలా డెకరేట్ చేసాము. ఇంకా పూజ అవన్నీ అయిపోయిన తర్వాత నేమ్ రివీల్ చేసామన్నమాట, ప్రహాన్స్. అండ్ ఇది ఉయ్యాల వేసే ప్రోగ్రామ్ అనమాట. ఇలా ఉయ్యాల చుట్టూ అయితే ఇలా డెకరేషన్ చేసాము. రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటితో డెకరేట్ చేసాము. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇది ఫస్ట్ మంత్ ఫోటోషూట్ అనమాట. ఇలా మ్యాంగోస్ థీము, చెట్టు కింద ఉయ్యాలు ఊగేలాగా చేసాము. ఇది వచ్చేసి సెకండ్ మంత్ అనమాట. LOVE అని పెట్టేసి ఇలా చేసాము. ఇది వచ్చేసి థర్డ్ మంత్ అనమాట. ఇలా అన్ని మెకానిక్ లాగా ఇలా పెట్టేసి 3 అని పెట్టేసి చేసాము. ఇది వచ్చేసి ఫోర్త్ మంత్ అనమాట. మూన్ లాగా, హాఫ్ మూన్ లాగా పెట్టేసి 4 అని పెట్టేసి ఇలా చేసామన్నమాట. సో ఇంకా అప్పుడు మా కన్నయ్య చిన్న బాబు కదా, ఇంకా ఇంతకంటే ఎక్కువ చేయాలంటే అంత కోఆపరేట్ చేయడు. అందుకని ఇలా సింపుల్గా హాఫ్ మూన్ పెట్టేసి పక్కన 4 అని పెట్టేసి ఇలా ఫోర్త్ మంత్ ఫోటోషూట్ అయితే ఇలా చేసామన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ మంత్ వచ్చేసి ఇలా ల్యాప్టాప్స్ పెట్టేసి ఇలా చేసామన్నమాట, స్పెక్ట్స్ పెట్టేసి. సో చూసారు కదా, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ 6th మంత్ వచ్చేసి ఇలా 6th మంత్ అంటే అప్పుడు అన్నప్రాసన టైం కదా, అందుకని ఇలా కిచెన్ థీమ్ లాగా చేసాము. ఇది అన్నప్రాసన రోజు అనమాట. మా కన్నయ్య అయితే డబ్బులు అండ్ బంగారం పట్టుకున్నాడు. సో ఇది అన్నప్రాసన పిక్ అనమాట. అండ్ 6th మంత్ వచ్చేసి ఇలా కిచెన్ థీమ్ చేసాము. అప్పుడు అన్నప్రాసన, అన్నం తినే టైం కాబట్టి ఇలా కిచెన్ థీమ్ చేద్దాం అనుకున్నాము, కిచెన్ థీమ్ చేసాము. అండ్ 6th మంత్ తర్వాత అప్పుడు క్రిస్మస్ టైం అనమాట. ఆ టైంలో ఇలా క్రిస్మస్ తాతలాగా డ్రెస్ వేసి ఇలా ఫొటోస్ తీసాము. ఇంట్లోనే ఫోటోషూట్ చేసాము. అండ్ ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చేసి 7th మంత్ ఫోటోషూట్ అనమాట. ఇది బట్టల ఆరేసే థీమ్ లాగా 7 అని క్లిప్స్తో ఇలా పెట్టేసి బట్టలు ఆరేసేలాగా ఇలా ప్లాన్ చేసామన్నమాట. ఇది వచ్చేసి 7th మంత్ ఫోటోషూట్. నెక్స్ట్ 8th మంత్ వచ్చేసి పెయింట్ థీమ్ అనమాట. పెయింట్స్ అన్నీ ఇలా రాసేసి మా కన్నయ్యకి కూడా బుగ్గల మీద అంతా రాసేసి వెనక 8 అని పెట్టేసి పెయింట్స్ ఇలా పెట్టేసి ఇలా సెట్ చేసి ఇలా ఫొటోస్ అయితే తీసాము. మేము అన్ని ఫొటోస్ ఇంట్లోనే ట్రై చేసామన్నమాట. బయట నుంచి ఏమీ తీసుకురాలేదు, ఇంట్లోనే అన్నీ వేసాము. సో ఇలా 8 అని రాసామన్నమాట. కలర్ పెయింటింగ్స్ ఉంటాయి, వాటర్ పెయింటింగ్స్ ఉంటాయి కదా, వాటితో 8 అని రాసేసి అంతా ఇలా సెట్ చేసి అంతా ఇలా చేసామన్నమాట. డ్రెస్ కూడా అంతా పూసేసి ఇలా ట్రై చేసాము. సో మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అన్నీ ట్రై చేయండి. పిల్లలకి ఇవే బ్యూటిఫుల్ మూమెంట్స్ కదా, ఎప్పటికీ గుర్తుండిపోయే మూమెంట్స్, అన్ఫర్గటబుల్ మూమెంట్స్. మా కన్నయ్యకి అయితే ఇవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి అన్నమాట ఇవన్నీ. అందుకని నేను ఎవ్రీ మంత్ ఫోటోషూట్ చేశాను, ఏ మంత్ కూడా వదిలిపెట్టలేదు. అండ్ చాలా గెటప్స్ వేశాను. అండ్ మా కన్నయ్య అన్ని మైల్ స్టోన్స్ కూడా దాటేశాడు. అన్ని మైల్ స్టోన్స్కి ఫోటోషూట్ చేశాను. సో ఇది వచ్చేసి 8th మంత్ ఫోటోషూట్ అనమాట.
ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చేసి 9th మంత్ అనమాట. 9th మంత్ అంటే ఇంకా పళ్ళు వస్తున్నాయి అనమాట మా కన్నయ్యకి అప్పుడే. అందుకని బ్రష్ థీమ్ చేసాము. బ్రష్తో 9 అని పెట్టేసి 9th మంత్ ఫోటోషూట్ అయితే ఇలా చేసాము. నెక్స్ట్ వచ్చేసి 10th మంత్ అనమాట. అలా పక్కన 10 అని పెట్టేసి ఇది యాక్చువల్గా సీ థీమ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 11th మంత్ అనమాట, మ్యాంగో థీమ్. చూసారు కదా, రీసెంట్గానే అప్లోడ్ చేశాను. 10th మంత్ ఫోటోషూట్ మ్యాంగో థీమ్. సమ్మర్ కదా, సమ్మర్ స్పెషల్, అందరి ఫేవరెట్ మ్యాంగో స్పెషల్ ఫోటోషూట్ ఎట్ హోమ్. ఇలా అన్నీ పెట్టేసి చేసామన్నమాట. అండ్ ఫైనల్లీ 12th మంత్ వచ్చేసి ఫార్మర్ థీమ్ చేసామన్నమాట. మట్టిలో గ్రాస్ పెట్టేసి ఇలా డెకార్ చేసేసి ఇంట్లోనే ఇలా సెట్ చేసి ఇలా అయితే ఫోటోషూట్ చేసామన్నమాట. సో ఇంతటితో 12 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి మా కన్నయ్యకి. ఇంకా 1 year బాబు అయిపోయాడనమాట. మా కన్నయ్య అయితే ఇంకా పెద్దోడు అయిపోయాడు. సో అప్పుడే 12 months అయిపోయాయా అనిపిస్తుంది. చాలా చెప్పలేని, అసలు గుర్తుండిపోయే మూమెంట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ 1 yearకి ప్రీ బర్త్డే ఫోటోషూట్ కూడా చేశాను. అది కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా వీడియో మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి అడుగులేస్తే అరిసెలు మైల్ స్టోన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కూర్చుంటే కాజాలు థీమ్ కూడా ఇంట్లోనే ఇలా వైట్ క్లాత్ వేసేసి కింద చుట్టూ డెకార్ చేసేసి, కాజాలు అంటే మేము బయట షాప్లో తీసుకొచ్చామన్నమాట. ఇంట్లో మనకంతా పర్ఫెక్ట్గా రావు కదా, అందుకని షాప్లో తీసుకొచ్చి ఇలా డెకార్ చేసి ఇలా ఫోటోషూట్ చేసాము. మా కన్నయ్య అయితే ఇంకా ఫుల్గా ఆడుకున్నాడు అనమాట, కాజాలతో నోట్లో పెట్టుకున్నాడు. కొంచెం టేస్ట్ నచ్చింది అనుకుంటా, బాగా తిన్నాడు అనమాట ఆ రోజైతే. ఇంకా దీనికైతే వైట్ కలర్ డ్రెస్ తీసుకున్నాము మేము, కొంచెం ట్రెడిషనల్గా ఉంటుందని చెప్పేసి వైట్ తీసుకున్నాము. ఇది వచ్చేసి కూర్చుంటే కాజాలు మైల్ స్టోన్ అనమాట. సో ఇది కూడా మర్చిపోలేని మూమెంట్ అనమాట. తను కూర్చునే టైంలో మనం ఈ కాజాలు అనే స్వీట్ ద్వారా అందరికీ తెలియజెప్పడమే కూర్చుంటే కాజాలు కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి గడప దాటితే గారెలు, అది 9th మంత్లో అనమాట. గడప దాటితే గారెలు. నెక్స్ట్ బోర్ల పడితే బొబ్బట్లు చేసామన్నమాట. ఇలా డెకార్ చేసి ఇంట్లోనే ఇలా బోర్ల పడితే బొబ్బట్లు కాన్సెప్ట్ చేసాము. ఇది వచ్చేసి వినాయక చవితి అప్పుడు వినాయకుడిలాగా ఇలా డెకార్ చేసి ఇలా ప్లాన్ చేసామన్నమాట. అన్ని చుట్టూ ఫ్లవర్స్ పెట్టేసి ఫ్రూట్స్ పెట్టేసి మా కన్నయ్యని ఇలా పంచగట్టి రెడీ చేయించాము. రెడీ చేయించి మధ్యలో పడుకోబెట్టి మా పైన బుజ్జి వినాయకుడిని పెట్టామన్నమాట. సో చూసారు కదా, ఇది వినాయక చవితి అప్పుడు. అండ్ ఇది వచ్చేసి కృష్ణుడు అనమాట. సో కృష్ణాష్టమి రోజు ఇలా రెడీ చేసి ఇలా ఫోటోషూట్ చేసాము. అండ్ నెక్స్ట్ ఫోటో వచ్చేసి రాఖీ రోజు అనమాట. వాళ్ళ అక్కతో రాఖీ కట్టించాము ఆ రోజు ఫోటో అనమాట ఇది. అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసి రాముడు అనమాట. ప్రహాన్స్కి రాముడి వేషం కూడా వేసాము. ఇవైతే మేము బయట నుంచి తీసుకొచ్చి వేసామన్నమాట. సో మా కన్నయ్య ఆ రోజు చెప్పాను కదా, ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, ఇది రాముడిది. సో శ్రీరామనవమి రోజు ఇలా గెటప్ వేసి ఇలా అయితే ఇంట్లోనే ఫోటోషూట్ చేసామన్నమాట. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఇవన్నీ ట్రై చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి అండ్ నా ఛానల్ని ప్రతిరోజు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో మా కన్నయ్య ఫస్ట్ బర్త్డే May 29th జరగబోతుందన్నమాట. సో ఆ వీడియో కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.